థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు వరకు మాకు ఆడియోనే ఉండేది, ఇప్పుడు వీడియో ఫుటేజ్ కూడా ఉంది. అంటే రెడీ ఫర్ రిలీజ్. నేడే చూడండి మీ అభిమాన థియేటర్ లో మా కెప్టెన్ రావు నిజ స్వరూపాన్ని బయట పెట్టిన మా కాలనీ ప్రెసిడెంట్ బ్రహ్మం. బాబు ఇది నా చేతికి రావాలంటే నేనేం చేయాలి బాబు? నువ్వు ఈ రోజు నుంచి మా తరపున కెప్టెన్ రావు ఇంట్లో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేయాలి. అమ్మో, కెప్టెన్ రావు ఇంట్లో నా వల్ల కాదు. పులి నోట్లో చేయి పెడితే అది కొరికి తినేస్తుంది, కానీ వాడు ఎద్దు. వాడి నోట్లో వేలు పెడితే నవిలి నవిలి నెమరేసుకొని తింటాడు. ఆ మామ ఇది రికార్డ్ చేశారా? మీరేం చెప్తా చేస్తారు బాబు. ఓ రా వసంత రా. ఒక క్వశ్చన్ అడుగుతాను, సమాధానం చెప్తావా? రావణుడు సింగర్ అయితే తెలుసుగా నీకు? రావణుడు 10 తలకాయలు ఉంటాయి. రావణుడు సింగర్ అయితే ఎలా ఉండేది? పాడు పనులు చేయకుండా బుద్ధిగా పాటలు పాడుకునేవాడు. అక్కడే దెబ్బతిన్నావు. రావణుడు సింగర్ అయితే కోరస్ కూడా తనే పాడుకునేవాడు. 10 తలకాయలు ఉన్నాయి కదా. చెప్పమ్మా, ఏ పని వచ్చావు? రెహమాన్ లేటెస్ట్ ట్రాక్ తెచ్చాను సార్. ఏఆర్ రెహమాన్ ఆస్కార్ అవార్డీ, గ్రామీ అవార్డీ. అబ్బు, ఆహా రెహమాన్ జయ హో, రెహమాన్ జయ హో. ఆహా, పండగ పూట పక్కింటి ఆవిడ చేసిన గారెలు తిన్నట్టుగా ఉందమ్మా. ఎప్పుడైతే కీబోర్డు బదులు అక్కడ మౌతార్కిని వాడాడో అదే రెహమాన్ ఫ్రెండ్ సెటర్. అదే చెప్పు. అది కంపోజ్ చేసింది రెహమాన్ కాదు. రెహమాన్ కాదా? రావణాసుడా? వీళ్ళే. వీళ్ళ? నాకు అప్పుడే డౌట్ వచ్చింది. ఎప్పుడైతే కీబోర్డ్ ప్లేస్ లో మౌతార్కిని వాడారో అప్పుడే అనుకున్నా ఇది రెహమాన్ పని అయి ఉండదని. వీళ్ళ వల్ల ఇది చాలా అన్యాయం సార్. రెహమాన్ మ్యూజిక్ అనగానే సూపర్ అన్నారు, మౌతార్గన్ బిట్ బాగుందన్నారు, సడన్ గా మాట మార్చారేంటి సార్? ఏంటయ్యా ఏంటి ఏంటి అసెంబ్లీ ముట్టడే? ఏమన్నా మీరు నన్ను ఘెరావు చూస్తున్నారా? వసంత, ఇటువంటి పిచ్చి క్యాసెట్లు తీసుకొచ్చి నా మూడు పాడు చేయద్దు కదా. సార్ అది కాదు వసంత. సారీ సార్, ఇలాంటి అవకాశం కోసమే ఇన్నాళ్ళగా ఎదురు చూస్తున్నాను సార్. మీకు ఇది నచ్చకపోతే మీకు నచ్చినట్టు ఇంకేదైనా కొత్త ట్రాక్ క్రియేట్ చేసేస్తాను సార్. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం అంత గొప్ప సింగర్ అవ్వాలి సార్, ఇంకా పెద్ద సింగర్ అవ్వాలని సార్. పాడడం తప్ప నాకు ఇంకేం తెలియదు సార్. ఒక్క ఛాన్స్ ఇస్తే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయండి సార్. మ్యూజిక్ ఇస్ మై లైఫ్, ప్లీజ్ సార్. ఓకే ఓకే, నీ పేరేమన్నావు? బాలు సార్. బాలు, నీ తపన నాకు అర్థమైందయ్యా. త్వరలో ఒక మ్యూజిక్ కాంటెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. దానికి 5 కొత్త బ్యాండ్స్ సెలెక్ట్ చేస్తున్నాం. అందులో నుంచి 2 ఫైనల్స్ కు తీసుకుంటాం. ఫైనల్లో గెలిస్తే లైఫ్ సెట్ అయిపోతుంది సార్. మీకు డెఫినెట్ గా ఒక మంచి మ్యూజిక్ కంపోజ్ చేసేస్తాను సార్. కానీ ఆ పాట కంపోజింగ్ కి రికార్డింగ్ అయ్యే ఖర్చు పైసా కూడా మేమేమో. నేనిస్తాను, ఎంత ఖర్చైనా పర్వాలేదు. నేను డాక్యుమెంటరీ చేసేది ట్రెడిషనల్ మ్యూజిక్ మీదే కాబట్టి మ్యూజిక్ నాలెడ్జ్ ఉన్న వాడిని గైడ్ గా పెట్టుకుంటాను. ఐ అప్రిషియేట్. అమెరికాలో పుట్టి పెరిగి బర్గర్ల మీద పిజ్జాల మీద కాకుండా తెలుగు సాంప్రదాయాల గురించి డాక్యుమెంటరీ చేయటం ఐఎమ్ వెరీ హ్యాపీ. హలో కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మ స్పీకింగ్. ఏంటి చెప్పు. ఓవర్. వీడేంట్రా ఏం చెప్పక ముందే ఓవర్ అంటాడు? చిన్నప్పుడు నేను కూడా తబలా నేర్చుకున్నాను. మీరు నేర్చుకున్నది తబలా కాదు, నాదస్వరం. ఈయన వాయిస్తుంటే పాములు వస్తున్నాయని ఆపించేశారు. షట్టప్. శ్రావ్య, ఏపీ మొత్తం వెతికించి 2 days, ఓన్లీ 2 days లో మంచి మ్యూజిక్ గైడ్ ని నీ ముందుంచుతాను. ఎందుకండి డీజిల్ అండగా? ఎదురింట్లో పని పాట లేకుండా పాటలు పాడుకునే ఆ బాలుగాడు ఉన్నాడు కదా. ఎదురింటి బాలనా? అవును. ఏం మాట్లాడుతున్నావు? ఆ ఎదురింటి బాలుగాడు గైడ్ గా కాదు, రఫ్ నోట్స్ గా కూడా పరిగరాడు. వాడికంటే గుడ్, బెటర్, బెస్ట్ పర్సన్ ని నీకు డిస్కవర్ చేస్తాను. కామ్రేడ్, ఇక్కడ నీ టాపిక్ వచ్చింది. ఏం టాపిక్? ఓవర్. వీటికి బాగా ఓవర్ అయిపోయిందిరా వీడికి. చూడమ్మా, రేపు సాయిబాబా గుడికి వెళ్ళి పూజ చేయిద్దాం, అన్ని సవ్యంగా జరుగుతాయి. కామ్రేడ్, బ్రదర్ బ్రహ్మం హియర్, నీకు శుభవార్త. ఈసారైనా ఓవర్ చెప్పకుండా మ్యాటర్ చెప్పు. ఓవర్. ఈ కామ్రేడ్ బ్రహ్మం ఏంట్రా శుభవార్త అంటాడు, ఏంటంటే ఓవర్ అని పెట్టేస్తాడు. అసలు మీకు సీక్రెట్ చెప్తా. ఏం చేస్తారు? వింటాం. చెప్పకపోతే ఆడుకుంటాం. అమెరికా నుంచి వచ్చిన కెప్టెన్ రావు ఫ్రెండ్ కూతురు మ్యూజిక్ మీద ఏదో రీసెర్చ్ చేస్తుందంట.
దానికి మ్యూజిక్ తెలిసిన గైడ్ కావాలన్నారు. డబ్బు మాత్రం పుష్కలంగా ఇస్తారంట. నీ విషయం రావు గారి దగ్గర వస్తే ఆ అయ్యప్ప షెట్ గాడు నిన్ను బండబూతులు తిట్టాడు. మీకు విషయం చెప్తా, పటాయించేయండి. యా థ్యాంక్ యూ కామ్రేడ్. లాల్ సలాం. నా ఫోను. ఏరా నన్ను ఎదవ బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటున్నారా? కత్తెరతో గుళ్ళు గీయించేస్తాను. ఏమనుకుంటున్నారు? గుళ్ళు గీయించేస్తాను. పుచ్చుకు ఎన్ని ప్రింట్లు తీయించారా? నీతో ఇంకా చేయించాల్సిన ఎదవ పనులు చాలా ఉన్నాయి మిస్టర్ కామ్రేడ్ బ్రహ్మం. థ్యాంక్ యూ సార్. మీరేం చెప్తే చేస్తాను సార్. ఐ అప్రిషియేట్ ఇట్. బాయ్స్ రేపు మనమంతా గుడికి వెళ్తున్నాం. అక్కడే మన టర్నింగ్ పాయింట్. భక్తికి శక్తి కలిపి ముక్తి కోసం ఏకాగ్రతతో పాడుతున్నాడు. సర్వ జగత్తుని సమ్మోహనం చేసి సుస్వరనాథంతో ఆలపిస్తున్నాడు. ఘంటసాలను మళ్లీ గుర్తు చేసిన ఆ సంగీత కోవిదుణ్ణి చూసి కలిసి కొనియాడి అభినందించి బేరవాడి మన గైడ్గా నియమించాలి. 7 లోకాల నేలేటికో నేటికో